అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. మారు మనసు పొందని వారు, క్రీస్తు యొక్క త్యాగమును తెలుసుకుని వారు, క్రీస్తుని స్వరక్షుడిగా అంగీకరించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వీరందరూ మారు మనసు పొందకుండా క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించక మునిపే దేవుని రాకడ వచ్చేస్తే వీరందరూ కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి, అంతటా అందరూ మారు మనసు పొందాలి అని. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నాశనానికి జోగుచున్న వారిని రక్షింపవా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. కొంతమందినైనా రక్షించాలి అంటే క్రీస్తు యొక్క సువార్తని ప్రకటించాలి. బాప్తీసమిచ్చు యోహాను గారు అరణ్యంలో సంచారం చేస్తూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని కేకలు వేస్తూ దేవుని సువార్తని ప్రకటించేవారు. ఆయన కేకలు విన్న వారందరూ కూడా యోహాను గారి దగ్గరికి వచ్చి వారి మనస్సు మార్చుకుని వారి పాపములను విడిచిపెట్టుకుని యోహాను గారి చేత బాప్తీసం పొంది క్రీస్తుని స్వరక్షుడిగా అంగీకరించి వారి జీవితాన్ని పాపంలో నుండి దేవుని వైపు మలుచుకున్నారు. జన సంచారం లేని అరణ్యంలో యోహాను గారు సంచారము చేస్తూ అనేక మందిని దేవుని వైపు తిప్పారండి. అరణ్యంలో ఎవరుంటారు? పక్షులు, జంతువులు, మృగాలు తప్ప జన సంచారమే ఉండదు. ఆయన కేకల వేస్తూ అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించారు. సువార్త ప్రకటించాల్సిన బాధ్యత యోహాను గారికి మాత్రమే కాదు, క్రీస్తుని స్వరక్షుడిగా అంగీకరించి ఆయన ప్రేమను రుచి చూచి తెలుసుకున్న మనందరి మీద కూడా ఉన్నది.